ఏంది మా బావ చనిపోయి ఉండాడని సంబరాలు చేసుకుంటుండారా? మా బావ చనిపోలేదు, బతికే ఉండాడు. సంజు, సిరి మనింటి కోడలు. ఇది నేను నిర్ణయించింది కాదు, ఆ దేవుడు నిర్ణయించినది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. సంజయ్, నా మాట విను. ఈ పగలు వద్దురా. నేను వదిలేసిన దారిలోకి నువ్వు వెళ్ళొద్దు. అక్షయ్ని చంపారన్న కోపం వాళ్ళకి నా మీద ఉంటుంది. నన్ను చంపబోయారన్న కోపం వాళ్ళ మీద మీకు ఉంటుంది. కానీ నేను ఆ క్షణంలో అలా చేసుండకపోయుంటే పచ్చని పెళ్లి పందిరి శ్మశానంలా మారుండేది. ఈ పెళ్లితో మన రెండు కుటుంబాలు కలిసిపోయి మనందరం సంతోషంగా ఉండాలని కోరుకున్నారా? కానీ అక్షయ్ పగని తన మనసులో దాచుకుని మన చావులు చూడాలనుకున్నాడు. అందరినీ బ్రతికించుకోవాలన్న ఆతృతతోనే ఆ పనిచేశాను, గాని కావాలని కాదురా. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మనిషి అంటే 10 మంది కోసం బతకటం, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బతికించుకోవటం, అంతేగాని ఈ చంపటాలు నరుక్కోటాలు కాదురా. అర్థం చేసుకో. ఈ పగల్ని పంతాల్ని వదిలేసి ప్రేమ కోసం బతుకు. నాన్న, నువ్వెన్నైనా చెప్పు, నాకు నువ్వు ముఖ్యం, సిరి కాదు. నా కుటుంబం ముఖ్యం, నా భార్య కాదు. మీ అందరి క్షేమమే ముఖ్యం, నా ప్రేమ కాదు. ఆ కొండారెడ్డి ఇంద్రాణిని చంపడమే అన్నిటికంటే ముఖ్యం. సంజు, నా మేనల్లుండి చంపిన ఆ పెద్దిరెడ్డిని ఈ చేతులతో పొడి చంపినా, అట్టాంటిది ఆడు మళ్ళీ బతికినాడంటే నాకు నమ్మశక్యం కావట్లేదు ఇంద్రమ్మా. నమ్మాలన్నా? ఆ నీలాంబరి బరిలోకి దిగినాను, వేట మొదలెట్టినాను, నా వేగానికి నువ్వు తట్టుకోలేవని రంకెలేస్తా ఉండాదిగా. నమ్మాలా? నమ్మి దించాలా? దాని ఒంట్లో ఉన్న పొగరుకి, కంఠంలో ఉన్న ప్రాణానికి సమాధానం చెప్పాలా? ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తా కూర్చుండాను ఇంద్రమ్మా. ఎదురొచ్చినోడి కంఠంలో ప్రాణం తీయడం తప్ప ఇంకా ఎదురు చూపులుండకూడదన్నా. కొడుకును చంపారన్న కోపంతో ఇంద్రాణి ఆ పెద్దిరెడ్డిని చంపేస్తాదన్న భయం వాళ్ల గుండెల్లో ఉన్నది కాబట్టే మన ఆలోచనల కంటే ఓ అడుగు ముందేసినారు. ఇంటి చుట్టూ కంచె లేపినారు. నా పథకాన్ని తిప్పికొట్టినాదని ఆ నీలాంబరి సంబరపడిపోతా ఉండాది కదన్నా. పడని ఆ ఆనందం వాళ్ల ఇంటి గడప దాటి రాకముందే ఒక్కొక్క అడుగు దించుతా. వాళ్ల గుండెల్లో ధైర్యాన్ని చంపుతా. వాళ్ల కంటి మీద కునుకు లేకుండా, జీవితాల్లో మనశ్శాంతి లేకుండా ఆ పెద్దిరెడ్డి కంఠంలో ప్రాణం తీస్తా. నా కొడుకు ఆత్మకి శాంతి కలిగేలా చేస్తా. అన్నా, దెబ్బతిన్న పులి ఎప్పుడెప్పుడు ఎదురుదాడి చేస్తాదో అన్న భయం వాళ్ల గుండెల్లో ఉన్నప్పుడే తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా శత్రువు గుండెలు చీల్చాలా.
వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేసినా ఎదురు తిరిగి ముందడుగు వేసినా ఈ ఇంద్రాణితో పెట్టుకోవడం కంటే సచ్చిపోవడమే సుఖమని వాళ్ళకి తెలియాలా. వాళ్ళు సావు భయంతో పరుగులు తీయాలా. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తా ఉండానన్నా, ఆడు నాకు దూరం అయ్యాడన్న బాధ నా గుండెల్ని దాటుకుంటూ కంటి పొరల్ని చీల్చుకుంటూ కన్నీటి రూపంలో ఎట్టాగైతే బయటకు వస్తా ఉండాదో అవే కన్నీళ్ళని ఆ పెద్దిరెడ్డి సావుతో ఆ ఇంటిల్లి పాదికి బహుమతిగా ఇయ్యాలా. ఇస్తా. ఎవరెవరెదురొచ్చినా ఆళ్ళను కూడా సంపుకుంటూ నా కొడుకు ఆత్మకి శాంతి కలిగేలా చేస్తా. నిష్కల్మషంగా ప్రేమించుకున్నా ఇద్దరు మనసులను కలపలేని నేను గొప్ప వ్యక్తిని ఎలా అవుతానమ్మా? మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానమ్మా. యాడికి సిరి? మామయ్య దగ్గరికి వద్దు. అక్కడ మామయ్య చావు బతుకుల్లో ఉన్నాడమ్మా. అయినా సరే నువ్వు వెళ్ళనీకి లేదు. నేను ఆ ఇంటి కోడలమ్మా. కాదు, ఈ ఇంటి కూతురువి. నువ్వేనా అమ్మా ఈ మాట అంటున్నది? చేతల్లైనా కన్న కూతురు అత్తారింట్లో కాపురం చేయాలని కోరుకుంటుంది. కానీ నువ్వేంటమ్మా భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండమంటున్నావు? నువ్వు ఈ ఇంటి కోడలివి కాకముందు ఆ ఇంట్లో ఆడపడుచువమ్మా. పెద్దిరెడ్డి మామయ్య నీకు అన్నయిన తర్వాతే నాకు మామయ్య అయ్యాడు. ఆడదానికి అత్తింటి మీదున్న అభిమానం కంటే పుట్టింటి మీదున్న మమకారమే ఎక్కువ ఉంటుంది. ఆ మమకారం నీలో చచ్చిపోయిందా అమ్మా? పుట్టింటి మీదున్న మమకారం కంటే నా కడుపున పుట్టిన నీ మీదున్న అనురాగమే నా చేతిట్ట మాట్లాడిస్తుండదమ్మా. ఏ తల్లైనా కూతురు సుఖంతో పాటు క్షేమాన్ని కోరుకుంటాది. ఆ క్షేమం కోరే వద్దంటున్నాను. అత్తింటికి దూరం అయినందుకు నువ్వు బాధపడుతుండావు. నువ్వు అత్తారింటికి వెళితే ఏడని నీళ్లు చంపేస్తారోనని నాకు భయంగా ఉండదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నువ్వు భర్తతో కాపురం చేస్తా ఉంటే చూసి సంతోషపడాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? నువ్వు ఆ ఇంటి గడప దొక్కాలి అంటే ముందు ఈ ఇంటి గడప దాటాలా? అది నీ వల్ల కాదు అంటున్నాను. నా భర్త దగ్గరికి నేను వెళ్తానంటే నన్నెవరు వద్దంటారమ్మా? పగ వద్దు అంటాది, ప్రతీకారం ఆపుతాది. పగ వేరు, ప్రేమ వేరమ్మా. నాకంటూ ఒక జీవితం ఉంది. దాన్ని దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. చదువుకున్న దానివి కాబట్టే హక్కుల గురించి మాట్లాడుతున్నావు. మీ నాయన అత్తయ్య పెద్దగా చదువుకోలేదమ్మా. కాబట్టే హత్యల గురించి ఆలోచిస్తా ఉండారు. మా అన్నను ఆసుపత్రిలో వాళ్ళు చంపాలనుకుంటున్నారని నాకు తెలిసిన నోరెత్తి మాట్లాడలేని పిరికిదాన్ని. కన్న కూతురు మెళ్ళో తాళి దించబోతుంటే మీకు అధికారం లేదు అని అడ్డుకోలేని అభాగ్యురాల్ని. నేను ఇంటి కోడలైనాక
కళ్ళతో చూసి బాధపట్టవే తప్ప నోటితో మాట్లాడడం ఏనాడో మర్చిపోయినానమ్మా. నీ మెళ్ళో తాళి చూసి మీ నాయనకు అత్తకు పగ గుర్తుకొచ్చినదే తప్ప నీ ప్రేమ గుర్తుకు రాలేదు. అందుకే చెప్తా ఉండాలి, మీ అత్తారింటి గురించి మర్చిపో, నీ ప్రేమని నీలోనే దాచుకో. ఈ మాట నేను నీ తల్లిగా చెప్పటం లేదు శ్రీ. ఈ ఇంట్లో మనుషుల పగ ఎంత భయంకరంగా ఉంటుందో చూసిన ఒక వ్యక్తిగా చెప్తా ఉంటాను. అమ్మా, నువ్వెంత కాదన్నా నేను సంజు భార్యని. మామయ్య కొంట్లో బాగోకపోతే దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి కోడలిగా నాది. అలాంటిది కనీసం మామయ్యని చూడటానికి కూడా వెళ్ళకపోతే నా ప్రేమకి జరిగిన ఈ పెళ్లికి అర్థం ఉండదమ్మా. వెళితే నీ ప్రాణమే ఉండదే. ప్రాణం పోయినా సరే నేను వెళ్ళి తీరాలి. సరే ఆగు, నా మాట విను సిరి. నా బాధ నువ్వే అర్థం చేసుకోమ్మా. సిరి, కొంతకాలం ఓపిక పట్టమ్మా. ఆ తర్వాత ఈ పగలు ప్రతీకారాలు సెలబడ్డాక నేనే మీ నాయనతో మాట్లాడతాను. రాజీ చేయడానికి నాకు సంజుకి జరిగింది గొడవ కాదమ్మా, పెళ్ళి. నీ పంతో నీదేనా? నేను చెప్పేది వినిపించుకోవా? నా ప్రేమ నాది. ఆ విషయంలో నేనెవరి మాట వినను. నేను వెళ్ళి తీరుతానమ్మా. నా మాట వినవా? అమ్మా, ఒకసారి ఫోన్ ఇవ్వు. దేనికి? ఇవ్వమ్మా. హలో తేజు, ఎక్కడున్నావు? ఆగు. యాడికి? సిరిని కలవడానికి. ఎందుకు? మాట్లాడాలి. సిరి ఎవరితో మాట్లాడదని చెప్పినాం కదా. వెళ్ళు వెళ్ళు. ఏంది ఇంకా ఆలోచిస్తా ఉండవు? వెళ్ళమని చెప్పానుగా. అది కాదా ఆంటీ, తనతో ఒక విషయం చెప్పాలి. అదేందో నాతో చెప్పు. సాయంత్రం నాకు పెళ్లి చూపులు. అయితే దానికి సిరిని తీసుకెళ్దామని. రాదు. నాకు అమ్మా నాన్న లేరా ఆంటీ, సిరియే అన్నీ నాకు. నేనే పని చేసినా సిరిని అడిగే చేస్తాను. ఈ పెళ్లి చూపులు కూడా తనే అరేంజ్ చేసింది. ఇప్పుడు తను లేకపోతే వెల్తిగా ఉంటుందని. రాదని చెప్తా ఉంది కదా మా ఇంద్రమ్మ, ఇంకా నిలబడ్డావే? వెళ్ళు. ఆగు. సిరి, సిరి. ఏంటత్తా? నీ స్నేహితురాలు నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి తేజు? ఇవాళ నా పెళ్లి చూపులు. వస్తానని చెప్పి మాటిచ్చావు, మర్చిపోయావా? నువ్వు రాలేదని నేనే వచ్చాను. ఏంటి ఏం మాట్లాడవు? సారీ తేజు, నేను రాలేను. ఏ? మా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను బయటికి రాదలుచుకోలేదు. ప్లీజ్. నువ్వెంత బతిలాడినా నో యూస్. నువ్వు రాకపోతే నా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేస్తాను. చేసుకుంటే చేసుకో, నాకేంటి? నీ పెళ్లి చూపులు నీ ఇష్టం. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే నాలో ఏదో లోపం ఉందని ఇంకే సంబంధాలు రావు. నీ బెస్ట్ ఫ్రెండ్కి ఇలా జరగడం నీకు ఇష్టమేనా? సిరి, పాపం కదే, అది బతిలాడుతుంది కదా, వెళ్ళొచ్చు కదా. ఎలా వెళ్ళమంటావమ్మా? ఇప్పుడు నేను తనతో బయటికి వెళితే మామయ్య ఇంటికి వెళుతున్నాడు అనుకుని నాన్న అత్త అనుమానిస్తారు.
నేను నిజంగా వెళుతుంది ఫ్రెండ్ పెళ్లి చూపులుగా కాదా అని నా వెనకాల మనుషుల్ని పంపించి మరీ ఆరా తీస్తారు. ఈ అనుమానాల మధ్య బయటకు అడుగు పెట్టడం కంటే ఇంట్లో ఉండడమే చాలా బెటర్ అమ్మా. ఎవరికి ఏ టెన్షన్ ఉండదు. తేజు, నేను నీ పెళ్లి చూపులకి రాలేకపోతున్నాను. ఐమ్ సారీ. సిరి రైట్. ఏంది ఏంది నాటకం? నీ ఉద్దేశం నాకు అర్థమైందత్తా. ఆ ఇంటి మనుషుల్ని కలుస్తాననే కదా. అత్త, పంతం విషయానికొస్తే నేను నీ మేనకోడల్ని. వద్దనుకున్న వ్యక్తుల గురించి ఆలోచించే వెరిదాన్నేం కాదు. సరే వెళ్ళు. నేను వెళ్ళనత్తా. ఇంద్రమ్మ వెళ్ళమంటుంది కదా, వెళ్ళు. అలాగే నాన్న, వెళ్తాను. అత్త మాట మీద నాకు గౌరవం ఉంది. కానీ నేను వెళ్ళాలంటే అత్త కూడా నాతో పాటు రావాలి. దేనికి? నా మీద నీకు నమ్మకం కలగడానికి. వస్తే నిన్ను అనుమానించినట్టు అవుతుంది. రాకపోతే నేను ఎక్కడికి వెళుతున్నానో నీకెలా తెలుస్తుంది? నాకు నీ మీద నమ్మకం ఉండాది. వెళ్ళు. ఇది నోటి మాట, మనసు మాట కాదు. ఇది ఇంద్రాణి మాట. నీ వెనక ఏ మనుషులు రారు. ధైర్యంగా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఆంటీ. వస్తానత్తా. జాగ్రత్త. తేజు, పిలవగానే వచ్చినందుకు. మీ వాళ్ళకి అబద్ధం చెప్పి నేను బయటికి తీసుకురావడానికి నేనెంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు? థ్యాంక్ యూ. పద. ఎవరు కావాలి మేడం? మామయ్యని కలవాలి. అదే పెద్దిరెడ్డి గారిని కలవాలి. మీ పేరేంటి? సిరి అని చెప్పండి. ఓకే మేడం. మేడం, పెద్దయ్య గారిని కలవడానికి ఎవరు వచ్చారు? వద్దు, వెళ్ళిపోమని చెప్పు. ఆగు సంజయ్, సిరి రావాలి. పిన్ని, నా పగకి ప్రేమ అడ్డు రాకూడదు, అందుకే వద్దంటున్నాను. ఆ విషయం మనకు తెలుసు సంజయ్, తనకు తెలియాలిగా. నువ్వు లోపలికి పంపించు. ఓకే మేడం. ఏంటి పిన్ని నువ్వు అనేది? సిరి ఇంకా ఈ ఇంటి కోడలనే భ్రమలో ఉంది. ఆ భ్రమ తొలగిపోవాలిగా. రండి మేడం.
మచ్చు. ఎందుకొచ్చావు?